నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో 88వ వార్డు సత్యవాణిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2 రోజుల కిందట కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుపై జనసేన నాయకుడు గల్లా శ్రీనివాసరావు చేయించుకోవడంతో టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. జనసేన నాయకుడు గల్లా శ్రీను తమ కార్పొరేటర్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వార్డు పరిధిలో మీడియాతో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి విషయంలో పంచకర్ల రమేష్ బాబుకు అసెంబ్లీ సీటు దక్కింది అని, అక్కడ సీనియర్ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి బండారుకు టికెట్ రాలేదని ఆవేదనతో ఉన్నారని, పంచకర్ల రమేష్ బాబు మమ్మల్ని కలుస్తానన్న కొన్ని రోజులు అడుగుతున్నారని, దానికి మేము ఆగమని చెప్పామని, ఇంతలో ఈ విధంగా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని, గతంలో కూడా కోటనవరకి చెందిన ఆళ్ల సన్యాసిరావుపై కూడా దాడి చేయడం జరిగిందని, అలాగే జర్రిపోతుల పాలెంలో కూడా ఒక వ్యక్తిపై దాడి చేశారని, అతను రివర్స్ లో దాడి చేయడం జరిగిందని, ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉంటే పార్టీకే చెడ్డ పేరుని వెంటనే పార్టీ నుండి గల్లా శ్రీనివాసరావు సస్పెండ్ చేయాలని కోరారు. ఇంకా ఎలక్షన్ కు 25 రోజులు టైం ఉందని, సస్పెండ్ చేసిన తర్వాతే మేము వచ్చి కలుస్తామని, అంతవరకు కలవమని పంచకర్ల రమేష్ బాబుకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌర సత్యబాబు, మాజీ అధ్యక్షులు వమ్మి సత్యబాబు, 88వ అధ్యక్షులు గంతకూరు శివకుమార్, ఆళ్ల శ్రీకాంత్, కర్రి సన్నారావు, దాసరి శివ, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పంచకర్ల రమేష్ బాబు గారు కూడా నిన్న మా కార్పొరేటర్ గారిని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ పత్రికల్లో రాయించింది వేరే రాయించారు. అంటే అక్కడ ఇది ఇలా జరగడం బాధాకరం అని చెప్పి ఇక్కడ నుంచి పేపర్లో పొత్తు ధర్మాన్ని పాటించండి, మన పార్టీలు గెలిపించండి అని పేపర్లో రాయించారంటే, అంటే అక్కడ ఇంకా గాయం తగిలే మనిషిని ఇంకా గాయపరుస్తున్నారా అని ఈ పత్రికాముఖంగా నేను పంచకర్ల రమేష్ బాబు గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన మానసికంగా కొట్టాడా కొట్టలేదా అన్న తర్వాత ఒక 30,000 జనాభా కలిగిన ఓ ప్రజాప్రతినిధిని మాట్లాడుతున్నట్టు మాట్లాడి చెయ్యించడం అది మగోడుతనం కాదు. ఆయన అలాంటి పని చేసిన వ్యక్తిని మేము వెంటనే సస్పెండ్ చేసాము అని చెప్పకుండా, మేము ఎలక్షన్ అయ్యే వరకు ఆయన్ని నా ఇరుమైలు రావద్దని చెప్పాను అనేసి మా కార్పొరేటర్ గారికి చెప్పారనేసి మేము విన్నాము. అది చాలా బాధాకరం. మీరు ఎలక్షన్ అయ్యే వరకు రానివ్వడం కాదు, ఆ వ్యక్తిని పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగోలేదు. ఎందుకంటే నాడు ఆలసన్నారావు మీద కత్తెట్టుకొని దాడి చేయడం అవ్వచ్చు, ఆ జరుపోతుల పాలెంలో ఆయన చేస్తున్న అరాచకాలు అవ్వచ్చు, ఇంకా మధ్యలో ఎన్నో డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టడం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఆధార్ అవ్వచ్చు. నిన్న ఎటువంటి ఆయన చాలా కార్పొరేటర్ అనేది చాలా సౌమ్యుడు. మీ పత్రికా సోదరులకు కూడా తెలిసి ఉంటుంది. మీరు అందరు కార్పొరేట్లు, అందరు ప్రజాప్రతినిధుల దగ్గరికి మీరు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో కూడా మొల్లి ముత్యాల అనే అతను ఎవరి దగ్గరైనా ఎక్కడైనా వచ్చి రుబాబు చేసాడని కానీ, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసాడని కానీ మీరు విని ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇవన్నిటికీ కారణమైన గల్లా శ్రీనివాసరావుని శాశ్వతంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి మేమేదైతే నిర్ణయించుకున్నామో మా నాయకుడి ఆదేశాల కోసం, మా నాయకుడి ఆదేశించే వరకు మేము ఇలాగే ఉంటాం. అప్పుడు వరకు ఉమ్మడిగా ఆయన కూడా మా కోసం వెయిట్ చేస్తే మంచిదని ఈ పొత్తు ధర్మాన్ని మేము ఇంకా ఎలక్షన్కి ఇంకా 25 రోజులు టైం ఉంది. ఏమైనా ఎలక్షన్ ముందు రోజు మేమేం చెప్పపోవడానికి లేదు. మా నాయకుడు కూడా ఆల్రెడీ ఈరోజే వాట్సాప్లో చూసాం, 17వ తారీఖుని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఈలోపే ఎందుకు మీరు ఇంత తొందరపడుతున్నారు? మా కార్యకర్తల్లో ఎందుకు అలజడులు సృష్టిస్తున్నారు? మీ ఇంటికి వచ్చేస్తాం. మేము వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి కట్టుబడే ఉంటాం. ఎందుకంటే మా నాయకుడి ఆదేశం అది. మా నాయకుడు ఏమైనా మాకు వేరే మాట చెప్పలేదు. కాబట్టి దయచేసి పంచకర్ల రమేష్ బాబు గారు అవ్వచ్చు, ఈ స్థానిక జనసేన నాయకులకు కూడా మా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుసు. కాబట్టి మీతో తిరుగుతున్న మీ జనసేన నాయకుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి గురించి కూడా మీకు తెలుసు. మీరందరూ మీ అధిష్టానం మీద మా మీద చేసే ఒత్తిడి మీ నాయకుడి పైన, మీ పార్టీలో ఉన్న పెద్దలకి ఈయన తాలూకు వ్యవహార శైలిని తెలియజేసి ఆయనకి ఏదైతే ఒక ప్రజాప్రతినిధి మీద అకారణంగా భౌతిక దాడి చేశాడో ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పోలీసు వారు కూడా
ఏదో సాదాసీదా కొట్టాడులే దానికి ఏదో సెక్షన్లు వేసి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తామంటే ఇలాగా ప్రతి పౌరుడు కూడా రేపు పొద్దున్న ఇలాగా బయలుదేరడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పోలీసు వారు కూడా గత చరిత్ర కూడా అయింది, ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ సత్యవానిపాలెంలో ఆల్సన్నారావు దగ్గర ఏం జరిగిందో, ఇప్పుడు ఎక్కడేం జరిగిందో, జరుపోతులపాలెంలో ఏం జరిగిందో ఇవన్నీ ఎంక్వైరీ చేసి